హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి ఈ శారీని ఇప్పుడు మనం శారీ కన్వర్టెడ్ ఇంటూ లాంగ్ ఫ్రాక్గా మనం రెడీ చేసుకుందామండి. చూడండి, ముందు శారీ మొత్తం ఓన్లీ ప్లెయిన్ పింక్ కలర్ వచ్చింది కదా, అది బ్లౌజ్ అండి. ఈ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చింది. చివర పవిటి చెంగుకు మాత్రం సేమ్ ఇదే, కాకపోతే చిన్న చిన్న చెక్స్ లైన్స్ వచ్చాయన్నమాట. సో చూసారుగా, చెక్స్ జూమ్లో చేసి చూపిస్తున్నా చూడండి. ఇది పవిటి చెంగు అన్నమాట. ఇంకా రిమైనింగ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. ఇప్పుడు ఈ శారీని మనం ఫుల్ సర్కిల్ నీ లెంత్ అంబ్రిల్లాగా రెడీ చేద్దాం. ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారు కదండి, ఇదైతే హాఫ్ సర్కిలే. ఈ డ్రెస్ చూసి మా చిన్నాడ బిడ్డ నాకు కూడా కావాలి వదినా, నీ డ్రెస్ బాగుంది, నాకు కూడా స్టిచ్ చేస్తావా, నేను శారీ తెచ్చుకుంటాను అని అంది. సో నేను స్టిచ్ చేస్తాను, తీసుకొచ్చుకో అన్నాను. ఇప్పుడు ఈ శారీనే ఇలా డ్రెస్ పఫ్ పెట్టమన్నారు, రౌండ్ నెక్ పెట్టమన్నారు. నేను ఇది హాఫ్ సర్కిల్ కదా, ఫుల్ సర్కిల్ అనేది పెట్టమన్నారు. హ్యాండ్స్ వచ్చి పఫ్ హ్యాండ్స్ పెట్టి లెంత్ అనేది తగ్గించమన్నారు. సో ఆ డ్రెస్ స్టిచ్ చేయడానికి ఈ శారీ తీసుకొచ్చిందనమాట. ముందుగా మనమైతే బ్లౌజ్ పీస్ చూసారు కదా, ప్లెయిన్ వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ని మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పవిటి చెంగు ఉంది కదండి, ఇందాక నేను చూపించాను, ఆ పవిటి చెంగుని కూడా మనం కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మరియు పవిటి చెంగుని కూడా కట్ చేసేసుకొని శారీ అనేది చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసేస్తున్నాను. బ్లౌజ్ పీస్తో పాటు మనం అది కూడా కట్ చేసేసేస్తాము, పవిటి చెంగు కూడా. తర్వాత మనం ఫ్రాక్ రెడీ చేసుకోవడానికి మెటీరియల్ అనేది రెడీగా ఉంటుంది. రిమైనింగ్ శారీ మొత్తం నేను తీసుకుంటున్నానండి. ఈ రెండు వేరు చేసేసి కట్ చేసి డివైడ్ చేసేసినాక రిమైనింగ్ మొత్తం నేను ఆ శారీ, మిగిలిన శారీ మొత్తం నేను డ్రెస్కి అనేది యూజ్ చేస్తున్నాను. బాడీ పార్ట్కి కూడా మనం ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి అంబ్రెల్లా కట్ చేయంగా మిగిలింది బాడీ పార్ట్కి నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో బాడీ పార్ట్కి వేరేగా తీయకుండా నేను రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం నేను ఫ్రాక్కే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రాక్ కటింగ్కి ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఆ చివరంచు ఈ చివరంచు 1 ఫోల్డ్ చేసుకున్నాము. మనం శారీని మడత పెడతాం కదండి, సేమ్ అదే ప్రాసెస్. 1 ఎండ్ 2 ఎండ్స్ని కలిపి ఒక చోటకు పెట్టుకున్నాం చూసారు కదా. ఇప్పుడు మరలా ఆ ఎండ్ని ఈ ఎండ్ని మళ్ళీ కలుపుకోవాలి. సేమ్ మనం శారీ 2 టైమ్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఎలా వస్తుందండి, సేమ్ అదే విధంగానే నీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుందని నేను ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూసారు కదా, మళ్ళీ ఆ ఎండ్ ఈ ఎండ్ కలిపి అలా మడత పెట్టుకున్నాను, ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎన్ని లేయర్స్ అయింది, 2 ఫోల్డ్స్ చేసాము, 4 లేయర్స్ వచ్చింది. అర్థమవుతుందిగా, మనం శారీని 2 ఫోల్డ్స్ చేసుకున్నాం అంటే 4 లేయర్స్ వచ్చింది. 1 ఫోల్డ్ చేసినప్పుడు 2 లేయర్స్ ఉంటుంది, 2 ఫోల్డ్ చేసినప్పుడు 4 లేయర్స్ ఉంటుంది. ఇక్కడైతే 2 ఓపెన్స్ 1 క్లోజ్ ఉంది కదండి. ఇది నా కుడి చేతి వైపు ఉంది, నా ఎడమ చేతి వైపు 2 ఫోల్డ్సే వేసున్నాయి, అంటే ఓపెన్స్ ఏమీ లేవు, 2 ఫోల్డింగ్లోనే ఉన్నాయి. చెప్పాను కదా, అట్లా మనం మడత పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని అలా పెట్టుకున్నాక మనం కటింగ్ అనేది చేయాలండి. ఎక్కడ చేయాలి, నా ఎడమ చేతి వైపు అని చెప్పాను కదా, 2 క్లోజ్డ్ వైపు ఉన్న సైడ్న మనం కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం మెజర్మెంట్ వెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 వేసుకోవాలండి, ఖర్చుతో కలిపే తీసుకోవాలండి. సో నేను ఇక్కడ వెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 వస్తే నాకు 10 వచ్చింది, ఖర్చుతో కలిపి తీసుకున్నాను. మనము ఎంతో కొంత మెజర్మెంట్ పెట్టుకొని చుట్టూ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తరువాత ఆ రౌండ్ వచ్చిన రౌండ్ అనేది మనకి 10కి ఈక్వల్ అవ్వాలి. అర్థమవుతుంది కదా. వెస్ట్ రౌండ్ మనకి డివైడెడ్ బై 4, నడుము కొలత డివైడెడ్ బై 4 వేస్తే వచ్చినది మనము మార్కింగ్ చేసుకుంటాం కదండి, రౌండ్ వస్తుంది కదా, ఆ రౌండ్కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు మనకి 4 ఫోల్డ్స్ ఉంది కదా. సో నేను ఇక్కడ 6.5కి పెట్టుకున్నానండి. 6.5కి పెట్టుకొని చుట్టూ రౌండ్ మనం సర్కిల్ తీస్తే ఆ వచ్చిన సర్కిల్ని మెజర్ చేస్తే మనకి 10 రావాలి.
నేను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. చూడండి, అర్థమవకపోతే మెసేజ్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి ఎంత లెంత్ ఉందో చూసుకొని అంత లెంత్కి 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని పైన అటాచ్ చేస్తాము, కింద ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని మెజర్మెంట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేను అది రౌండ్ అనేది కట్ చేయకుండా ఆ పైన 6.5 ప్లస్ నేను 30 తీసుకున్నానండి లెంత్. అంటే 36.5 లెంత్ పెట్టుకొని నేను రౌండ్ అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ శారీ పన్నా కాబట్టి మంచిగానే వస్తుందండి. అదే లైనింగ్ అయితే మనకు అతుకు పడుతుంది. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ నాకు మళ్ళీ మెసేజ్ చేయండి, నేను ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో చూసి ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళు కూడా చక్కగా స్టిచ్ చేసుకోవచ్చండి. నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. చూడండి, కటింగ్ అయిపోయింది కదా, నేను చూపిస్తున్నాను. దాన్ని ఓపెన్ చేసి మనకి 2 హాఫ్ సర్కిల్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనకి ఫుల్ సర్కిల్ అవుతుంది అనమాట. నేను 2 ఒక చోటే పెట్టి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత సర్కిల్ వచ్చిందో. 4 మీటర్స్ పైన 4.5 మీటర్స్ 4 మీటర్స్ ఉంటుందండి. డ్రెస్ అనేది అంత ఫ్లేర్ వస్తుంది. చూసారు కదా సర్కిల్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్లో వచ్చిందో. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు లెంత్ వెస్ట్ రౌండ్ కట్ చేయకోకుండా వెస్ట్ రౌండ్ ప్లస్ మన లెంత్ కూడా కలిపి మనం మార్కింగ్ అనేది చేసుకుంటే రౌండ్ అంత నీట్గా వస్తుందండి. సేమ్ అదే ప్రాసెస్లో మనం లైనింగ్ని కూడా పెట్టేసేసుకొని అంతే లెంత్తో కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేశానండి, అందుకని అన్ని 3 మార్కింగ్స్ వచ్చాయి. ఫస్ట్ నేను 5 తీసుకున్నాను, ఫస్ట్ నేను 7 తీసుకున్నాను. 7 తీసుకుంటే నాకు 12 వస్తుంది ఆ రౌండ్ అనేది. సో నేను మరలా 6.5 తీసుకున్నాను. 6.5తో మనం ఆ రౌండ్ సర్కిల్ అనేది మెజర్ చేసుకుంటే కరెక్ట్గా 10 వచ్చింది. తర్వాత నేను లెంత్ అనేది తగ్గించుకున్నాను. మనకి 33 ఇంచెస్ ఉందండి మొత్తం కలిపి పన్నా అనేది. సో నేను 33 ఇంచెస్కి పెట్టేసుకున్నా. మనం ఒరిజినల్ ఏమో 36.5కి పెట్టుకున్నాం కదా, ఇది ఏ అతుకు లేకుండా ఉంటుందని నేను లైనింగ్ అయితే 4 మీటర్స్ తీసుకున్నానండి. ఇక్కడ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఇక్కడ పాలిస్టర్ అనేది తీసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది, లైనింగ్ కూడా నాకు ఎటువంటి అతుకు పడలేదండి. అంబరిల్లా కటింగ్ కదా, సో రిమైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ని నేను బాడీ పార్ట్కి యూస్ చేశాను. బాడీ పార్ట్లో కొంచెం అతుకు పడింది అంతే. సర్కిల్ మాత్రం ఎటువంటి అతుకు పడకుండా వచ్చింది. తరువాత ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాక ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఫేస్ చేస్తా పైన. ఇప్పుడు నేను చూపించే పైనది మనకి కరెక్ట్ సైడ్ అండి. కరెక్ట్ సైడే పెట్టేసేసి మనం స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనము బాడీ పార్ట్కి అటాచ్ చేసినప్పుడు కనిపించదు అనమాట. లైనింగ్ మీద ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మన వైపు ఫేస్ చేస్తూ ఉంటుందండి, రివర్స్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైకే కనపడుతుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసి మనం చూపిస్తున్నాను కదా ఆ వేస్ట్ రౌండ్ అంతా మనం స్టిచ్ చేసేసుకోవాలి. 2 హాఫ్ సర్కిల్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ హాఫ్ సర్కిల్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో 2 హాఫ్ సర్కిల్స్ని మనం కలిపేసి మనం స్టిచ్ చేసుకోవాలి. అది వేరుగా ఇది వేరుగా అలా స్టిచ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఎడ్జెస్ని మనకి వీలైతే చిన్న ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు, లేకపోతే పీకో చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పీకోనే చేశాను. నా మిషన్ అనేది పీకో కూడా యూజ్ అవుతుందండి, ఎందుకంటే నాది ఎలక్ట్రికల్ మిషన్ కాబట్టి అన్నీ ఉంటాయి. సో నేను చూపిస్తున్నాను చూడండి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైకే ఉంది, ఒరిజినల్ సైడ్ పైకే ఉంది, రాంగ్ సైడ్ లోపలికే ఉంది. లైనింగ్ మీద ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసి మనం ఆ వేస్ట్ రౌండ్ దగ్గర మామూలుగా కుట్టేసేయచ్చు అండి. 1/2 ఇంచ్ గ్యాప్ ఏం అక్కర్లేదు, అటాచ్ చేయటం అంతే. మనము 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఏం పెట్టక్కర్లేదు. అలా సేమ్ వేస్ట్ రౌండ్ మొత్తం మనం స్టిచ్ చేసేసుకుంటాం. సేమ్ అదే విధంగా ఫస్ట్ హాఫ్ సర్కిల్, ఫ్రంట్ హాఫ్ సర్కిల్, బ్యాక్ హాఫ్ సర్కిల్ సేమ్ అదే విధంగా మనం అటాచ్ చేసేసుకుంటాము. చూసారు కదా, అలా అటాచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద మనం పీకో చేసుకొని వైర్ జిగ్జాగ్ అనేది నేను చేసేసుకున్నానండి, ఆ తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మనం బాటమ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. టాప్ పార్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 6 తీసుకున్నాను, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను, 10 ఇంచెస్ చెస్ట్ తీసుకున్నాను, కింద 9.5 to 10 అది కూడా 10 తీసుకున్నానండి. చెస్ట్ 10, కింద
మనకి నడుము కూడా 10 తీసుకున్నాను. మనకి నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. చూసారు కదండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనకు ఫుల్ సర్కిల్ అంబరిల్లా కటింగ్ కాబట్టి మనం 1/2 ఇంచ్ అనేది పైకి డాట్ పెట్టుకొని కింద వెస్ట్ రౌండ్ అనేది అలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అది అప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. నేను ఇదంతా సీమ్ అలవెన్స్తో కలిపి చెప్పానండి. సేమ్ అదే ప్రాసెస్లో నేను పేపర్ అనేది కట్ చేసేసుకున్నాను. లైనింగ్ అనేది కూడా కట్ చేసేసుకున్నాను. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నాను. నేను ఏదైనా ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుంటానండి. అప్పుడు మనకి క్లాత్ కూడా బాగా మంచిగా కలిసి వస్తుంది. చూసారు కదా, సేమ్ నెక్ అలా కట్ చేసుకొని ఒరిజినల్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ లోపలికి ఉండేటట్టు, ఆపోజిట్ సైడ్ పైకి ఉండేటట్టు పెట్టుకొని మనం నెక్ రౌండ్ చుట్టూ మనం స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్కి, నెక్కి, ఆర్మ్స్కి, చంక రౌండ్కి స్టిచ్ చేయకూడదు. ఎందుకంటే మనము హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేయము. అలా స్టిచ్ చేసినాక కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకొని ఇప్పుడు ఆ ఆర్మ్ రౌండ్కి ఈ పైన కుట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా. తర్వాత ఆర్మ్ రౌండ్కి ఇప్పుడు వేలుతో చూపించిన మొత్తం రౌండ్ పై కుట్లు అనేది వేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. అలా సేమ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు అలా మనం రెడీ చేసుకోవాలండి. నెక్ అనేది రివర్స్ చేసినాక పైన కుట్టేస్తే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఇక్కడ పీకో కూడా చేసేసుకున్నాను, వైర్ పీకో చేసుకున్నాను అని చెప్పాను కదండి. ఈ ఫ్యాబ్రిక్ని లాగుతా పీకో చేసుకున్నామంటే ఇంకా వంపులు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి టాపు బాటమ్ రెండు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని అటాచ్ చేసి స్టిచ్ చేయటమేనండి. ఒరిజినల్ సైడ్ లోపలికి ఉండేటట్లు చూసుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోండి. అలా ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేయాలి, బ్యాక్ పార్ట్ని అటాచ్ చేయాలి. ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినాక హ్యాండ్స్ చూద్దామండి. అయితే మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దామండి. ఇక్కడ మనకి హ్యాండ్ లెంత్ అంటే షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనం హ్యాండ్ని ఎంతైతే పెట్టుకుందాం అనుకుంటున్నామో అంత లెంత్ మనం మెజర్ చేసుకోవాలి. దానికి 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ పెట్టుకోవాలి. మనము షోల్డర్ దగ్గర అతుకు మరియు కింద ఫోల్డ్ చేసి మడత పెట్టుకొని కుట్టుకోవాలి కదండి. దానికోసం 1 ఇంచ్ అనేది మనం సీమ్ అలవెన్స్ అనేది తీసుకుంటాము. హ్యాండ్ లెంత్ ప్లస్ 1 ఇంచ్. నేను ఇక్కడైతే హ్యాండ్ 6 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 7 ఇంచెస్ అనేది మనం లెంత్ తీసుకోవాలి. సో ఫ్యాబ్రిక్ అనేది 2 ఫోల్డ్స్ మీద పెట్టుకొని, ఫోల్డింగ్ సైడ్ అనేది నా సైడ్ ఉందండి. ఇక్కడ మనం ఈ హ్యాండ్ అనేది లెంత్ అనేది మనం 7 ఇంచెస్ అనేవి నేను మెజర్ చేసుకున్నాను. చూడండి, 7 ఇంచెస్ అనేది మెజర్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం హ్యాండ్ లూజ్, మనం లెంత్ తీసుకుంటాం కదా 6 ఇంచెస్, అక్కడ హ్యాండ్ రౌండ్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఆ హ్యాండ్ లూజ్ అనేది వచ్చిన హ్యాండ్ లూజ్ డివైడెడ్ బై 2 వేసుకోవాలి. నాకు అక్కడ హ్యాండ్ లూజ్ అనేది 12 వచ్చిందండి. డివైడెడ్ బై 2 = 6 ఇంచెస్ వేసుకున్నాము. ఇక్కడ బై 2 ఎందుకు వేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ అనేది 2 ఫోల్డ్స్ మీద ఉంది కదండి. దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఫుల్ లూజ్ అనేది మనకి చక్కగా వచ్చేస్తుంది. సో అందుకని ఇక్కడ మనము హ్యాండ్ లూజ్ 12/2 = 6 ఇంచెస్ వచ్చింది కదండి. ప్లస్ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కూడా మనం ఖర్చు కోసం రేపొద్దున మనము కొంచెం వెయిట్ గెయిన్ అయినా కానీ మనకి డ్రెస్ పట్టేటట్లుగా మనం 2 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ అనేవి ఖర్చుకు అనేది పెట్టుకోవాలి. ఇక చూడండి, హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్. ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది మెజర్ చేసుకుందాం. ఇక్కడ 6 ఇంచెస్ అండి హ్యాండ్ లూజ్ అనేది. చూడండి, కనిపిస్తుంది కదా 6 ఇంచెస్, 2 ఇంచెస్ ఏమో సీమ్ అలవెన్స్. టోటల్గా లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలండి. ఆర్మ్ డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకుందాము. ఇది మన పెద్దవారికి కాబట్టి 3 ఇంచెస్ అనేది ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. అది కూడా చూపిస్తాను. మనకి 7 ఇంచెస్ వచ్చింది కదా, 7 ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాం కదా. ఇది బోర్కి లైన్ కొట్టుకుంటామండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది 3 ఇంచెస్ మనం తీసుకోవాలి. 3 ఇంచెస్ ఆర్మ్ డౌను. ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్కి 3 ఇంచెస్ అనేది మనం పాయింట్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఆర్మ్ డౌన్ కూడా మెజర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అని అంటే మన చంక రౌండ్ అనేది ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాలండి. ఆ చంక రౌండ్ డివైడెడ్ బై 2, ఎందుకంటే ఇది కూడా ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి మనం డివైడెడ్ బై 2 చేసుకోవాలి. అప్పుడు మనకి 8 ఇంచెస్ అనేది వచ్చింది. ఆ 8 ఇంచెస్ ఎలా మెజర్ చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం కదా. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఆర్మ్ రౌండ్ ఇక్కడికి మనం మెజర్ చేసుకుంటే ఈ లైన్, ఈ బార్కి మనం లైన్ అనేది మెజర్ చేసుకుంటే మనకి 8 ఇంచెస్ రావాలన్నమాట. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 1 అనేది పెట్టుకొని ఈ లైన్ మీద మనకి 8 ఇంచెస్ ఎక్కడ వస్తుందో ఆ లైన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది మనం ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ ఈక్వల్ టు హ్యాండ్ లెంత్ ప్లస్ 1 ఇంచెస్ సీమ్ ఎలవెన్స్ పెట్టుకోవాలి. అప్పుడు 6 + 1 = 7 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్ లూజ్, మన హ్యాండ్ లూజ్ డివైడెడ్ బై 2 వేసుకోవాలన్నమాట. దానికి 2 ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ డివైడెడ్ బై 2 తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి 8 ఇంచెస్ వచ్చింది. ఆర్మ్ డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇవి యూజ్ చేసుకొని మనం ఇలా డ్రా చేసుకున్నాము. ఇక్కడ మనం చెప్పాను కదండి, పఫ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాం. మనం 3 or 3.5 or 4 ఇంచెస్ ఎక్సెట్రా మన ఇష్టం అండి. ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ముందుగా నేను పేపర్ కటింగ్ అనేది చూపించాను కదండి, సేమ్ అదే ప్రాసెస్లో మనం అనేది కట్ చేసుకున్నాము. పఫ్ కోసం మనం 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఆ 3.5 ఇంచెస్ దగ్గర మనం అలా కట్స్ పెట్టుకొని కింద మనం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకున్నాము. హ్యాండ్కి పైన అనేది మనం పఫ్ పెట్టుకోవాలి కదా, మనం కటింగ్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి అక్కడి వరకు మనము కుచ్చు పెట్టుకుంటా మనం ఫోల్డ్ చేసుకుంటా మడత పెట్టుకుంటా ఉండాలి. ఆ కుచ్చు అనేది ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, అలా ఒక సైడ్ నుంచి ఒక వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ అటువైపు మనము కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ వరకు కలిసేటట్లుగా మనం ఫోల్డ్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. ఈ కట్ నుంచి ఆ మొత్తం వరకు మనం కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను. ఎటు సైడ్ అయినా మన వైపుకైనా పెట్టుకోవాలి, లేకపోతే ఫ్రంట్ సైడ్కైనా ఎటువైపు అయినా మనము కుచ్చు అనేది పెట్టుకోవచ్చండి. కానీ 1 డైరెక్షన్లోనే పెట్టుకోవాలి. చూడండి, 1 డైరెక్షన్లోనే పెట్టుకోవాలి. ఆ కుచ్చు అనేది ఎలా రావాలి అంటే, మనం కుచ్చు పెట్టుకోగా మనం ఆర్మ్ రౌండ్ తీసాం కదండి బాడీ పార్ట్కి, దానికి సరిపోవాలన్నమాట. అర్థమవుతుందని అనుకుంటున్నాను. కుచ్చు చూడండి వీడియోలో నీట్గానే చూపిస్తున్నాను. ఫోల్డింగ్ అనేది ఒక్కవైపు పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒకటి ముందుకి ఒకటికి వెనకకి కాకుండా సేమ్ ప్రాసెస్లోనే మనం ఒకే డైరెక్షన్లో మనం ఫోల్డ్ చేసుకుంటా కుచ్చు అనేది మనం పెట్టుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి. మనం దాన్ని తీసుకెళ్ళి బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవటమే అనమాట. చూడండి, కుచ్చు అనేది చూసారా ఎలా కనపడుతుందో, ఫ్యాబ్రిక్ని బట్టి కనపడుతుందండి. వేసుకుంటే ఇంకా లుక్ అనేది అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. కుచ్చు పెట్టుకున్నాం చూసారు కదా, సేమ్ ఒకే డైరెక్షన్లో. ఇప్పుడు మనం దీన్ని ఆల్రెడీ బాడీ పార్ట్ అనేది అటాచ్ చేసాం కదండి, తర్వాత షోల్డర్ కూడా అటాచ్ చేసేసేయాలన్నమాట. ఆ అటాచ్ చేసిన షోల్డర్కి మనం దీన్ని అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని సైడ్ జాయింట్స్ కూడా వేసేసుకోవాలి మన మెజర్మెంట్స్ ప్రకారం. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వచ్చిందండి. చూడండి ఎలా ఉందో, ఎంత ఫ్లేర్ అనేది వచ్చిందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బుట్ట హ్యాండ్స్ చూసారా, పఫ్ అనేది ఎలా కనిపిస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.